Good morning, children. How are you? Good? I am also fine. By the grace of God, we are all doing well. Okay. మరి ఈరోజు క్రొత్తగా వచ్చిన పిల్లలందరినీ నేను వెల్కమ్ చేస్తున్నా. మరి గాడ్ బ్లెస్ యూ ఆల్ బిడ్డలారా. ఈ యొక్క సండే స్కూల్ని మీరు మిస్ చేసుకోకుండా ప్రతి సండేను ఇదే టైంకి చూడవలసిందిగా మనవి చేస్తున్నాను. మీరు అందరు కూడా మాతో పాటు పార్టిసిపేట్ చేసి దేవుని ఆశీర్వాదాలు పొందాలి. ఓకేనా? ఓకే, మనం చిన్న వాక్యంని చదువుకొని ప్రార్థనతో మనం ఈనాటి సండే స్కూల్ కార్యక్రమాన్ని స్టార్ట్ చేద్దాం. కీర్తనలు 104వ అధ్యాయము మొదటి వచనము. కీర్తనలు 104వ అధ్యాయము మొదటి వచనము. సామ్స్ 104 ఫస్ట్ వర్స్. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. ఎందుకంటే గడిచిన సెప్టెంబర్ నెల అంతా కూడా మనల్ని దేవుడు కాపాడాడు. ప్రతి విషయంలో కూడా సహాయం దయచేశాడు. మరి రాకపోకలేదు. ముఖ్యంగా మీకు సహాయం చేసిన దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేద్దాం. పరిశుద్ధం 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 అని పరమదూతలతో సదాకాలం కొనియాడబడుచున్న మా పరలోకపు రాజా యేసుక్రీస్తు ప్రభ, ఆత్మస్వరూపి అయిన దేవ, నమ్మదగిన దేవ, భూలోక న్యాయాధిపతి నీకు స్తోత్రంలో, పరాక్రమశాలి నీకు వందనాలు, మహిమ ప్రభావము గల దేవ నీకు వందనాలు, ఉన్నవాడు అనువాడ నీకు వందనాలు స్తోత్రంలో, అల్ఫా ఒమేగా నీకు వందనంలో, ఆది అంతంలో ఉన్న దేవ నీకు వందనంలో, యుగ యుగములు ఏరు రాజా నీకు వందనంలో, మరణము యొక్కయు పాతాళపు యొక్కయు తాళపు చెవులు నీ హస్తంలో ఉన్న దేవ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాము. అగ్నిజ్వాలల వంటి కన్నులు కలవాడా, అపరంజిని పోలిన పాదములు కలవాడా నీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాము. ఇదిగో నా తండ్రి, వాయువులను నీకు దూతలుగా చేసుకున్న ప్రభు నీకు వందనాలు, వేలాది కోట్లాది కృతజ్ఞతాస్తుతులు స్తోత్రంలో. ఇదిగో నాయన, మరి కోటాను కోట్ల దూతలచే నీవు కొనియాడబడుచున్నావు. కెరూపులు సెరూపులచే ప్రభ, కోట్లాది కెరూపులు సెరూపులచే కొనియాడబడుచున్న యేసుక్రీస్తు ప్రభ నీకు వేలాది కోట్లాది కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాము. ఇదిగో నాయన, మరి 24 మంది పెద్దలచే 4 జీవులచే దూతలచే కొనియాడబడుచున్న రాజా, పరిశుద్ధుడు 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 అని కొనియాడబడుచున్న నా దేవా నీకు వేలాది కోట్లాది కృతజ్ఞతలు. మా మంచి కాపరి నీకు వందనాలు స్తోత్రంలో. స్వస్థపరచు యెహోవా నీకు వేలాది కోట్లాది కృతజ్ఞతలయ్యా. గడిచిన నెలంతా మమ్మల్ని కాపాడావు. మా బిడ్డల యొక్క వైరస్ నుంచి కాపాడావు ప్రభు నీకు వందనంలో. మా బిడ్డల యొక్క తల్లిదండ్రుల కొరకై స్తోత్రాలయ్యా ప్రభు. వారి అవసరతలను తీర్స్తూ వారి రాకపోకలేదని సహాయం దయచేసావు ప్రభు స్తోత్రంలో. ఎంతో మందికి నీవు స్వస్థపరిచావు నాయన, నీకు వందనాలు, వేలాది కోట్లాది కృతజ్ఞతలయ్యా. ఇదిగో నాయన, మరి ఒక సండే స్కూల్ మా జీవితంలో అనుగ్రహించిన ప్రభు నీకు వందనంలో. నీ పాదాల చెంత చేరి నీ వాక్యాలు నీ పాటలు నేర్చుకున్నటకు మమ్మల్ని సిద్ధపరచమని వేడుకొంచున్నాము. విత్తబడుచున్న వాక్యము సాతానుడు ఎత్తుకొని పోకుండా నా తండ్రి ఒక్కొక్క బిడ్డను కాపాడండి ప్రభు. నీ యొక్క ఉద్యానవనంలో నీ విశ్వాసంలో నీ భక్తిలో మేమందరము కూడా బిడ్డలను నడిపిస్తుండగా నాయన, టీచర్స్ కావాల్సిన సహాయం దయచేయండి. సండే స్కూల్ సూపరింటెండెంట్ని, టీచర్స్ని, టెక్నికల్ టీంను దీవించి ఆశీర్వదించండి. ఒక్కొక్క బిడ్డను ప్రభు దీవించి ఆశీర్వదించండి. ఇదిగో నాయన, మరి యొక్క సండే స్కూల్ ఆది అంతం వరకు నీ యాజమాన్యం అనుగ్రహించి నడిపించమని సమస్త ఘనత మహిమ క్రీస్తు పాదాలకు ఆపాదిస్తూ యేసయ్య దివ్య నామాన వేలాది కోట్లాది కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములచే ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్. ఓకే చిల్డ్రన్, మరి సింగ్ సాంగ్ సెషన్కి వెళ్ళిపోదామా? సరేనా? నేర్చుకుంటున్నారు కదా అన్ని పాటలు? ఓకే, థ్యాంక్ యూ.
వచ్చినా మేఘమొచ్చినా ఉరుమొచ్చినా కరుమపులే కమ్ముకొచ్చినా ఆపలేవులే ప్రభు బలముండగా ఆపలేవులే ప్రభు బలముండగా ఎగురెగురు పై పైకి ఎగురు పక్షిరాజు వలె రెక్కలు చాచి ఎగురెగురు పై పైకి ఎగురు పక్షిరాజు వలె రెక్కలు చాచి ఎగురు 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 సంతోషం పొంగెను సంతోషం పొంగెను సంతోషం పొంగి పొరలేను హల్లెలూయా యేసు నన్ను రక్షించెను నా పాపం కడిగెను సంతోషం పొంగి పొరలేను సంతోషం పొంగెను సంతోషం పొంగెను సంతోషం పొంగి పొరలేను హల్లెలూయా యేసు నన్ను రక్షించెను నా పాపం కడిగెను సంతోషం పొంగి పొరలేను త్రోవ తప్పి తిరుగుచుంటిని నాడి త్రోవలోనే పడి ఉంటిని త్రోవ తప్పి తిరుగుచుంటిని నాడి త్రోవలోనే పడి ఉంటిని అయినా యేసు కరుణించెను తానే నన్ను రక్షించెను అయినా యేసు కరుణించెను తానే నన్ను రక్షించెను ఇంతవరకు కాచినాడు మంచి యేసుడే హే సంతోషం పొంగెను సంతోషం పొంగెను సంతోషం పొంగి పొరలేను హల్లెలూయా యేసు నన్ను రక్షించెను నా పాపం కడిగెను సంతోషం పొంగి పొరలేను మారు మనసు లేని ప్రజలు పాతాళమందు ప్రళపింతురు మారు మనసు లేని ప్రజలు పాతాళమందు ప్రళపింతురు నేను పరమందున కృత గీతం పాడేదన్ నేను పరమందున కృత గీతం పాడేదన్ ఇంత మంచి యేసు నాకు స్వంతమాయెను హే సంతోషం పొంగెను సంతోషం పొంగెను సంతోషం పొంగి పొరలేను హల్లెలూయా యేసు నన్ను రక్షించెను నా పాపం కడిగెను సంతోషం పొంగి పొరలేను సంతోషం పొంగెను సంతోషం పొంగెను సంతోషం పొంగి పొరలేను హల్లెలూయా యేసు నన్ను రక్షించెను నా పాపం కడిగెను సంతోషం పొంగి పొరలేను I have decided to follow Jesus. I have decided to follow Jesus. I have decided to follow Jesus. No turning back, no turning back, no turning back, no turning back. The world behind me, the cross before me. The world behind me, the cross before me. The world behind me, the cross before me. No turning back, no turning
ఓకే చిల్డ్రన్, మరి సింగ్ సాంగ్ సెషన్లో పార్టిసిపేట్ చేసినందుకు మీ అందరికీ కూడా థ్యాంక్స్. చిన్నపిల్లలు ఎంతో చక్కగా యాక్షన్ సాంగ్ చేశారు, వారందరినీ కూడా నేను అభినందిస్తున్నాను. మరి ఇప్పుడు క్లాస్కి వెళ్ళిపోదామా? ఫస్ట్ క్లాస్ బ్లాండినా ఆనందం సండే స్కూల్ టీచర్ వచ్చి చెప్పవలసిందిగా మనవి. ఆ తర్వాత తరుణ్ పాల్ మరి మిషనరీ స్టోరీ చెప్పవలసిందిగా మనవి. ఫస్ట్ క్లాస్ మన బ్లాండినా ఆనందం సండే స్కూల్ టీచర్, మరి మిషనరీ స్టోరీ తరుణ్ పాల్ చెప్పవలసిందిగా మనవి. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ అమ్మ. మీరంతా బాగున్నారు కదా? దేవుని దయ వల్ల, దేవుని కృప చేత మరొకసారి మనం అందరం కూడా కలిసి దేవుని ప్రార్థించే కృప మనకు దేవుడు ఇచ్చిన దాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిద్దాం. అందరం కూడా మరొకసారి ముఖ్యమైన ఒక మాట నాకు చెప్పాలని ఉంది. అదేంటంటే, లాస్ట్ టైం మనము సండే స్కూల్ క్లాస్ తీసుకున్నప్పుడు భయంకరంగా కరోనా ఉండే, మనం అందరం కూడా ప్రార్థించినందువల్ల దేవుడు ఆ కరోనా చాలా వరకు తీసివేసింది. కాబట్టి లోకం అంతటా కూడా నెమ్మది ఉన్నది. ఇంకా మనం ప్రార్థన మాత్రం చేస్తూనే ఉండాలి. ఓకే అమ్మా. మరి ఈరోజు మనం లాస్ట్ టైం సృష్టి గురించి కాదు కానీ సెకండ్ కమింగ్ గురించి మనం నేర్చుకున్నాము. మీరంతా కూడా వినుంటారని నేను అనుకుంటున్నా. సరే, ఇప్పుడు కూడా మనం ఒక లెసన్ నేర్చుకుందాము బైబిల్ నుండి. ప్రతి లెసన్ కూడా మీరు వినే ఉంటారు, ఎందుకంటే అక్కలు అన్నీ చెప్తూనే ఉంటారు కదమ్మా. దానివల్ల కానీ మనం ప్రతిసారి విన్నప్పుడు క్రొత్తగా ఉంటుంది. దేవుడు అటువంటి వాక్యం మనకి ఇచ్చిండు, దాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లించాలి. అయితే ఈరోజు మనము లెసన్ నేర్చుకుందాము. జాగ్రత్తగా వినండి అమ్మా. లెసన్ ఏంటంటే, నీవు ఎవరికైనా హెల్ప్ చేసావా? వినాలమ్మా. నీవు ఎప్పుడైనా ఎవరికైనా హెల్ప్ చేసావా? మనం ఒక చిన్న ప్రార్థన చేసుకొని స్టార్ట్ చేద్దాం. అందరం అమ్మ తల వంచి కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడా, కృపగల తండ్రి, ఇప్పుడు వాక్యం విననయ్యుండగా మీరు తోడుగా ఉండు ఆయన. ఇంతవరకు మీరు కాపాడినందుకు వందనాలు తండ్రి. మరి తండ్రి, ఈ వాక్యం బిడ్డలలో ఫలించినట్లు సహాయం చేయండి. వాక్య ప్రకారం జీవించడానికి సహాయం చేయండి. సాతాండు మరి మా మధ్యలో ఎటువంటి ఆటంకం జరిగించకుండా నీ పరిశుద్ధాత్మ మాతో ఉంచుమని, ప్రతి బిడ్డను సండే స్కూల్కు కూర్చున్న ప్రతి బిడ్డను కూడా మీరు దీవించి ఆశీర్వదించమని క్రీస్తు పెట్టి అడుగుచున్నాం తండ్రి. ఆమెన్. ఓకే అమ్మా, మనం వాక్యంలోకి పోదాం కదా. నేను ఇప్పుడే కథ పేరు చెప్పిన, మీరు ఎవరికైనా ఎప్పుడైనా హెల్ప్ చేసావా? కాబట్టి మరి ఒకవేళ మనం ఏం తలంచుదామంటే, ఇప్పుడు మనం చేసిన మేలు అంటే కొన్నిసార్లు పేదవాళ్ళు, కష్టంలో ఉన్న వాళ్ళు ఎంతోమంది ఉంటారు. వాళ్లకు కొందరు సహాయం చేస్తారు, కొందరు చెయ్యరు. అంటే మన పాత బట్టలు కానీ, ఆహారం కానీ, ఇంకేదైనా హాస్పిటల్లో ఉన్న వాళ్ళని చూడడం కానీ, ఇటువంటివన్నీ మనం చేస్తున్నామా? కొందరు చేస్తున్నారు, అందరూ చేయకపోవచ్చు. కాబట్టి దేవుడు మనకు చెప్పే మాటలలో ఆ సహాయం తప్పకుండా చెయ్యాలని చేస్తే దేవుడు మనకు దీవెనలు, ఆశీర్వాదాలు ఇస్తాడన్నమాట. కాబట్టి మరి ఆ విధంగా అయితే మనం చేసినందువల్ల ఏం జరుగుతుందో తెలుసా? ఇది నిజంగా మనం ఊహించదగ్గది కూడా కాదనుకోవాలి. మనం ఎవరైతే హెల్ప్ చేస్తున్నామో వాళ్ళ పేరు ఒక బుక్లో రాయబడి ఉంటుంది అన్నమాట. ఇప్పుడు సన్నీ, బట్టలు లేని వారికి బట్టలు ఇచ్చినవాడు, సన్ని పేరు అక్కడ రాయబడి ఉంటుంది అన్నమాట. అట్లా చిన్ను ఏమన్నా హెల్ప్ చేసిందా, ఆహారం ఇచ్చిందా, ఆ పేరు కూడా అట్లా మనం చేసిన ప్రతిది కూడా అక్కడ రాయబడి ఉంటుంది. ఎవరు చూడరని మనం అనుకుంటాం, ఎవరు చూస్తలేరు, చేసింది తెలియదు, చేయంది తెలియదు అని మనం అనుకుంటున్నాం. కానీ ప్రతిది కూడా ఒక బుక్లో రాయబడి ఉంటుంది అన్నమాట. తెలిసిన పిల్లలు కాబట్టి మనం అయినా కాకున్నా కూడా, రాసినా రాయకపోయినా దేవుడు మనకు ఎన్నో విధాలుగా, అన్ని విధాల దేవుడు ఇచ్చిండు. చక్కని ఇండ్లు, మంచి బట్టలు, బండ్లు, కార్లు, ఇవన్నీ కూడా దేవుడు మనకి ఇచ్చిండు కదా. ఇచ్చి దాంట్లో నుండి మనము పేదలకు, కష్టంలో ఉన్న వారికి సహాయం తప్పకుండా నేను, మీరు అందరం కూడా ఆ విధంగా సహాయం చేయాలి. మరి దీని గురించి బైబిల్లో చూసినట్టయితే మత్తయి సువార్త 25వ అధ్యాయము 13వ వచనం నుండి మనం చూస్తే దీని గురించి వ్రాయబడి ఉన్నది. అదేంటో మనం చూద్దామా? ఇప్పుడు బైబిల్లో ఏం రాయినదంటే, ఒకసారి దేవుడు యేసు ప్రభు తన మహిమతో
తర్వాత సమస్త దూతలతో కూడా మనుష్య కుమారుడుగా కిందికి వస్తాడనమాట. వచ్చినప్పుడు ఆయన సింహాసనాసీనుడై ఉంటాడు అనమాట అక్కడ. మరి అందరు కూడా అక్కడ ఉంటారు. అయితే దూతలు ఉంటారు. అందరు ఉన్నప్పుడు ఆయన సింహాసనం మీద కూర్చుని ఉన్నప్పుడు జనసమూహం అంతా కూడా వస్తారనమాట. జనసమూహం అంటే మీకు తెలుసమ్మా, చాలా మంది ప్రజలు ఉన్న వాళ్ళంతా కూడా అక్కడికి వచ్చి ఉంటారు, పోగు చేయబడతారు. ఆ ఉన్న వాళ్ళలో ఇప్పుడు ఒక విషయం ఏంటంటే, గొల్లవాడు మీకు తెలుసు కదా, గొర్రెల కాపరి. గొల్లవాడు ఎప్పుడు కూడా గొర్రెలను మేకలను కలిసి మేపడు. గొర్రెలను వేరు, మేకలను వేరుగా పెడతాడనమాట. ఆ విధంగా ఇప్పుడు యేసు ప్రభు మనుష్య కుమారుడుగా ఇప్పుడు ఇక్కడికి వచ్చిండు కదా. వచ్చినప్పుడు ఏం చేస్తున్నాడు, జనసమూహం అంతా వచ్చింది కదా. జనసమూహం అంటే అందరు ప్రజలంతా కూడా, మంచి వాళ్ళు చెడ్డవాళ్ళు అందరు కూడా దాంట్లో ఉంటారనమాట. అందరు వచ్చినప్పుడు యేసయ్య ఏం చేస్తాడంటే, గొర్రెలను వేరుపరిచినట్లుగా మేకలను వేరుపరిచినట్లుగా మనుషులను కుడి వైపున కొందరిని ఎడమ వైపున కొందరిని వేరు చేస్తాడనమాట. ఆ వేరు చేసిన వాళ్ళలో కుడి వైపున ఎవరు ఉంటారంటే, అంటే కుడి వైపున గొర్రెలు, ఎడమ వైపున మేకలు. అంటే కుడి వైపున ఉన్న వాళ్ళంతా కూడా నీతిమంతులు, ఎడమ వైపున ఉన్న వాళ్ళు నీతిమంతులు అంటే ఏ సహాయం కూడా చేయని వాళ్ళు అన్నమాట. ఇప్పుడు దేవుడు మనం విన్న రీతిగా వాళ్ళు ఎటువంటి సహాయం కూడా చేయని వాళ్ళు. మరి మనం ఏ గ్రూప్లో ఉన్నామో మనం ఆలోచిద్దామా. కాబట్టి కుడి వైపున ఉన్న వాళ్ళందరినీ చూసి దేవుడు అంటాడు, యేసయ్య అక్కడ కూర్చొని సింహాసనంలో ఉండి ఏమంటుంటాడంటే, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా అంటాడు. ఎవరిని? కుడివైపున ఉన్న వాళ్ళని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా. ఆశీర్వాదం అంటే ఎంత గొప్పదో తెలుసా పిల్లలు? ఎంతోమందికి ఆశీర్వాదం ఉండదు, కానీ వీళ్ళు ఆశీర్వదించబడిన వారలారా అంటున్నాడు దేవుడు. ఇంకొకటి ఏమన్నాడంటే, ఈ లోకము పుట్టింది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యంలో స్వతంత్రించుకొనుడి. రాజ్యమును స్వతంత్రించుకొనుడి అని చెప్తున్నాడు. దాంతోపాటు ఏమంటాడంటే, నేను ఆకలిగా ఉంటే నాకు ఆహారం ఇచ్చిండ్రు, దప్పిగా ఉంటే నీళ్ళు ఇచ్చిండ్రు, దిగంబరిగా ఉంటే బట్టలు ఇచ్చిండ్రు, చెరసాలలో ఉంటే చూడడానికి వచ్చిండ్రు, రోగినై ఉంటే చూడడానికి వచ్చిండ్రు. ఇవన్నీ కూడా మీరు నాకు చేసిండ్రు కాబట్టి మీకు మంచి సిద్ధపరచబడిన రాజ్యంలో మీరు రాజ్యమును మీరు స్వతంత్రించుకొనుడి అని చెప్పినప్పుడు ఈ నీతిమంతులు ఏమంటున్నారో తెలుసా మీకు? ప్రభువా, నీవు ఎప్పుడు దప్పిగా ఉన్నావు, ఎప్పుడు దిగంబరిగా ఉన్నావు, ఎప్పుడు చెరసాలలో ఉన్నావు, ఎప్పుడు రోగివై ఉన్నావు, మేమెప్పుడు చూసినామంటారు అన్నమాట. వాళ్ళకి తెలియదు, కానీ దేవుడు ప్రతి ఒక్కటి చూస్తుంటాడని ఇక్కడ మీకు అర్థమైంది కదా. వాళ్ళే ఎందుకు మేము ఎప్పుడు చేసినాం అంటున్నారు కదా, అంటే అవన్నీ కూడా రాయబడి ఉన్నాయి అన్నమాట ఒక బుక్లో. కాబట్టి దేవుడు అది చెప్పి ఏమంటాడంటే, నేను ఆకలి కొని ఉంటే నాకు ఆహారం ఇచ్చిండ్రు, బట్టలు లేకుంటే బట్టలు ఇచ్చిండ్రు, అన్నీ కూడా నేను దిగంబరిగా ఉంటే బట్టలు ఇచ్చిండ్రు, చెరసాలలో ఉంటే చూడదే వచ్చిండ్రు, పరదేశిగా ఉంటే నన్ను చేర్చుకున్నారు, రోగిగా ఉంటే చూడవచ్చిండ్రు, ఆకలితో ఉంటే ఆహారం ఇచ్చిందని చెప్తుంటారు అనమాట. ఎప్పుడు చేసినాం ఇదంతా? మాకేం చేసినట్టు గుర్తులేదే అని యేసయ్యని అడుగుతుంటే యేసయ్య ఏం చెప్పిండు తెలుసా పిల్లలు? జాగ్రత్తగా వినాలి. ఏం చెప్పిండంటే, అల్పులైన ఈ నా సహోదరులలో ఒకరికి చేస్తిరి గనుక నాకు చేసినట్టే. ఏమన్నట్టు చెప్పారమ్మా ఒకసారి? అల్పులైన ఈ నా సహోదరులలో ఒకరికి చేస్తిరి గనుక నాకు చేసినట్టే అంటున్నాడు యేసయ్య. చూసారా పిల్లలు? అంటే మనం ఎవరికైనా పేదవాళ్ళకు సహాయం చేస్తే, బట్టలేని వాళ్ళకి బట్టలు ఇస్తే, ఏది చేసినా కూడా అవి ఎవరికి ఇచ్చినట్టట మీకు తెలుసా? ఇంతకుముందు నాకు ఇచ్చినట్టే అని దేవుడు అంటున్నాడు. కాబట్టి మరి మనం ఏం చేయాలా? అయితే అట్లనే ఎడమ వైపున ఉన్న వాళ్ళని కూడా, అయితే వీళ్ళకి మంచి సిద్ధపరచబడినటువంటి రాజ్యములు స్వతంత్రించుకోండి. అక్కడ ఏముంటుంది తెలుసా? నిత్య జీవము, ఎప్పుడు సంతోషము, సమాధానం, చాలా నెమ్మది అక్కడ ఉంటుంది అన్నమాట. దాంట్లోకి ఈ నీతిమంతులను వెళ్ళమంటారు. ఈ నీతిమంతులు ఏం చేసిండ్రని చెప్పిన నేను? సహాయం చేసిండ్రు అనమాట. దేవుడు అది చూచిండు అనమాట. వాళ్ళ పేరు రాయబడి ఉన్నదన్నమాట. అర్థమైందా?
కాబట్టి ఇక్కడ మనం ఏం నేర్చుకోవాలి? ఎవరైనా కష్టంలో ఉంటే సహాయం చేయాలని నేర్చుకుంటున్నాం కదా. బట్టలు లేని వారికి బట్టలు ఇవ్వాలా, అన్నం లేని వారికి అన్నం ఇవ్వాలా, ఇవన్నీ కూడా నేర్చుకున్నాం. ఎందుకు ఇవ్వాలి మరి? దేవుడు ఏం చెప్తున్నాడంటే మనకు దేవుడు అన్ని ఇచ్చిండు కదా. మరి అన్ని ఇచ్చినప్పుడు దాంట్లో నుండి కొంత మనం పేదవాళ్ళకు సహాయం చేయాలన్నమాట. మరి ఇక్కడ ఎడమ వైపున ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళను కూడా ఏం మాట అన్నారో తెలుసా? శపించబడిన వారలారా. ఏమన్నాడు? శపించబడిన వారలారా. అంటే వీళ్ళు ఎలాంటి హెల్ప్ కూడా చెయ్యలేదన్నమాట. వీళ్ళ పేరు కూడా బుక్లో ఉంటుంది, కానీ వీళ్ళు ఏం చెయ్యలేదని రాయబడి ఉంటుంది. ఏం చేయలేదు కాబట్టి అదే రాసి ఉంటుంది. కాబట్టి వాళ్ళను శపించబడిన వారలారా అంటాడు. అప్పుడు శపించబడిన వారలారా, లోకం పుట్టింది మొదలుకొని అపవాదికి వాని దూతలకు సిద్ధపరచబడ్డ నిత్య నరకంలోనికి మీరు వెళ్ళండి అంటాడు. ఎక్కడికి వెళ్ళాలంట? మీరు ఏం హెల్ప్ చేయని వాళ్ళు, లోకం పుట్టింది మొదలుకొని అపవాదికి వాని దూతలకు సిద్ధపరచబడినటువంటి నిత్య నరకాగ్నిలోనికి మీరు వెళ్ళండి అంటాడు. అనుకుంటూ ఏం చెప్తాడు? నేను ఆకలి కొని ఉంటే నాకు అన్నం పెట్టలేదు, బట్టలు కావాలి దిగంబరిగా ఉంటే బట్టలు ఇవ్వలేదు, చెరసాలలో ఉంటే చూడరాలేదు, పరదేశిన ఉంటే నన్ను చేర్చుకోలేదు, రోగినై ఉంటే చూడరాలేదు. ఇవన్నీ కూడా అంటే వీళ్ళు కూడా ఎడమ వైపున ఉన్న వాళ్ళు కూడా ఏమంటారు? ప్రభా, నువ్వు ఎప్పుడు ఆకలి కొని ఉంటివి, ఎప్పుడు దాహం కొని ఉంటివి, ఎప్పుడు రోగివై ఉంటివి, ఎప్పుడు మేము నీకు చేయలేదు అని అడిగితే ఈ యేసయ్య ఏం జవాబు ఇచ్చిన ఆన్సర్ ఇచ్చింది తెలుసా పిల్లలు? అల్పులైన ఈ నా సహోదరులలో ఒక్కరికి కూడా మీరు చెయ్యలేదు, కాబట్టి నాకు కూడా చెయ్యనట్టే. వాళ్ళకి చేస్తే నాకు చేసినట్టు. అర్థమైందా మీకు? మనం ఎవరికైనా సహాయం చేస్తే దేవునికి చేసినట్టే. ఇంతకుముందు విన్నాం కదా. కాబట్టి వాళ్ళ కొరకు మీ కొరకు నరకం, అపవాదికి వానికి దూతలకు ఏర్పరచబడినటువంటి నరకానికి వాళ్ళని వెళ్ళమంటాడు అన్నమాట. విన్నారు కదా. కాబట్టి మనం ఇక్కడ ఏం నేర్చుకుంటున్నామంటే, దేవుడు అన్నీ మనకిచ్చిండు కదా. కొందరికి బట్టలు లేకపోవచ్చు, నీళ్లు లేకపోవచ్చు, ఇండ్లు లేకపోవచ్చు, ఆహారం లేకపోవచ్చు, ఎన్నో విధాలుగా ఇబ్బంది పడుతుంటారు. మీరు బాగా ఆలోచించండి, ఎంతో కష్టంలో ఉంటారు. కొన్నిసార్లు మన ఇంటి ముందుకు వచ్చి అడిగినప్పుడు ఏం లేవు పో అంటుంటాం. కానీ వాళ్ళది ఎంతో కష్టమైన పరిస్థితి. కానీ మనం సహాయం చేస్తే వాళ్ళు ఎంతో సంతోషపడతారు. ఏ బట్టలు ఇచ్చినా సంతోషపడతారు, కొంచెం ఆహారం పెట్టినా సంతోషపడతారు కదా. వాళ్ళు బాగలేకుంటే, అంత పేదవాళ్ళు బాగలేకుంటే నువ్వు పోయి హాస్పిటల్ వెళ్ళి చూస్తావా? కానీ చూస్తే వాళ్ళు ఎంత సంతోషపడతారు కదా. అటువంటి వాళ్ళు వచ్చి నేను వాళ్ళ దగ్గరికి పోతానా, అటువంటి వాళ్ళ దగ్గర నేను వెళ్తా, అది చాలా తప్పు మాట అన్నమాట. కాబట్టి అంటే మనం అందరం కూడా అటువంటి తప్పులు చేయకుండా మనం పేదవాళ్ళకు సహాయం చేయడం అనేది ముఖ్యమైన మాట మనం ఇక్కడ నేర్చుకుంటున్నాం. మరి దేవుడు అటువంటి వాళ్ళకు నిత్య జీవం ఇస్తానంటా ఉన్నాడు. అట్లనే ఒకసారి బైబిల్లో ఉన్న మాట నేను మీకు గుర్తు చేస్తున్నా. ధనవంతుడు అంటే చాలా గొప్పవాడు అన్నమాట. ఆయనకి చక్కని పెద్ద బిల్డింగు, చక్కని బెడ్లు, పనివాళ్ళు, గాడిదలు, ఎద్దులు అన్నీ ఉంటాయి అన్నమాట. ఆయనకి ఒట్టి బెడ్లో పడుకోవటమే, ఏ పని కూడా చేయడటువంటి ధనవంతుడు. ఆ ధనవంతుడు బెడ్లో పడుకొని చాలా సంతోషపడుతుంటాడు అన్నమాట. కానీ ఉన్న దాంట్లో కొంచెం ఎవరికైనా ఇద్దామని ఆశ ఉన్నదా? లేదు. అయితే ఆయన దగ్గర అక్కడ ఒక లాజరు అనే పేదవాడు, మనం వినుటాం కదా ఈ కథ. ఆయన ఒళ్ళు నిండా పుళ్ళు ఉంటాయి అన్నమాట. ఆ పుళ్ళు పెట్టుకుంటే ఎవ్వరు కూడా ఏ సహాయం లాజరుకు చెయ్యరన్నమాట. అప్పుడు ఈ ధనవంతుని దగ్గర ఇంటి ముందటికి పోయి వాళ్ళు తినేటప్పుడు రొట్టె ముక్కల కింద పడితే, టేబుల్ కింద పడ్డప్పుడు కనీసం అవి తీసుకోవడానికి కూడా ధనవంతుడు వీలు కలగనియడనమాట. అంటే కొంచెం కూడా పేదలకు హెల్ప్ చేద్దామనే మనసు ఆయన లోపల లేదు. కానీ ఒకసారి ఈ ధనవంతుడు ఎక్కడున్నాడు తెలుసా పిల్లలు? నరకంలో ఉన్నాడు. లాజరు ఎక్కడున్నాడు తెలుసా? పరలోకంలో ఉన్నాడు. చూసారా? మనం కష్టంలో ఉన్న వారికి సహాయం చెయ్యని వాళ్ళకి ఎంత ఇబ్బంది వచ్చి పడుతుందో చూసారా? మరి ఈ లోకంలోనే దేవుడు మనకు సమయం ఇస్తున్నాడు.
ఈ లోకంలో ఉన్నప్పుడే మనం అన్నీ కూడా చేసుకోవాలి. తర్వాత తెలుసుకుంటానంటే కాదు, సమయం ఉన్నప్పుడు మనం వాడుకోవాలి దాన్ని. కాబట్టి మరి ఇటువంటి సమయంలో మరి దేవుడు మనకి ఏం చెప్తున్నాడంటే, పేదవాళ్ళకు తప్పకుండా సహాయం చేయాలి, బట్టలు లేని వాళ్ళకు బట్టలు ఇవ్వాలా, అన్నం లేని వారికి అన్నం పెట్టాలా, దుఃఖంలో ఉన్నవని ఓదార్చాలి. ఇంకా అనేక రీతిగా ఎంతో మంది కష్టాల్లో ఉన్నారు. ఇప్పుడైతే ఇంకా కరోనా వచ్చి చాలా మంది అనాథలుగా, విధవరాలుగా, దిక్కులేని వారిగా అయిపోయింది. మరి అటువంటి వాళ్ళందరూ కూడా మనం ఏం చేయాలి? మన శక్తిని బట్టి వాళ్ళకు సహాయము చేయాలి. బైబిల్లో ఒక మాట ఏమున్నదంటే, నీకు 2 చొక్కాలు ఉంటే ఒక చొక్కా ఇచ్చేయమని చెప్పింది దేవుడు. కాబట్టి నీకున్న దాంట్లో ఏది ఉంటే అది సహాయం చేయాలి. నాకే ఏం లేవు, నేనేం చేయాలనేది కాదు. నువ్వు తప్పకుండా నీ వీలుని బట్టి కొంచెం సహాయం చేస్తే, దేవుడు వాళ్ళను సహాయం చేసిన ఎడమ వైపున ఉన్న వాళ్ళని ఏమన్నారో వినరా? నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా. ఎంత గొప్ప మాట కదా! ఆ ఆశీర్వాదం, ఆ దీవెన మనకు కావాలా? మరి మీరు అటువంటి వాక్యం విన్న తర్వాత అటువంటి నిర్ణయం తీసుకుంటున్నారా? నేను ఒకరోజు సండే స్కూల్లోనే వాక్యం చెప్తున్నా, ఇది సహాయం చేయాలి పేదవాళ్ళకనే వాక్యమే నేను చెప్తున్నా. అప్పుడు చెప్తుంటే అందరూ కూడా, పెద్ద సీనియర్ క్లాస్ అది, అందరు వింటున్నారు. వింటూ ఒక పిల్లోడు, పెద్దోడు, వాడు ఇప్పుడు మన చర్చికి కూడా వస్తుంటాడు. వాడు లేచి గేట్ దగ్గర పోతున్నాడు. ఏం రా, ఎందుకు పోతున్నావు అని అంటే, ఆంటీ అక్కడ ఒక ఆయన నిలబడ్డాను, నువ్వు హెల్ప్ చేయమన్నావు కదా, నేను చేయడానికి పోతున్నా అన్నాడు. నాకు చాలా చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే వినడం కాదు, వాక్యము దాన్ని నెరవేర్చడం ముఖ్యం. వాక్య ప్రకారం జీవించడం అనేది చాలా ముఖ్యమైనది. అర్థమైంది కదా పిల్లలు? కాబట్టి మనకు అటువంటి సహాయం చేసిన వాళ్ళకు దేవుడు ఏం చెప్తున్నాడంటే, నిత్య జీవం ఇస్తానంటా ఉన్నాడు. అంటే పరలోకానికి పోయే దాంట్లో ఇదొక భాగం అన్నమాట. ప్రతిదీ నెరవేర్చాలా, హెల్ప్ చేయడం కూడా ఒక భాగం. కాబట్టి మరి వాళ్ళకు దేవుడు ఎంత మంచి మాట చెప్పింది కదా, లోకం పుట్టింది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడినటువంటి రాజ్యంను స్వతంత్రించుకునుడి. అక్కడ చాలా సంతోషం ఉంటుంది అన్నమాట, చాలా ఆనందం ఉంటుంది అన్నమాట. అది ఉట్టి మాటలు కాదు, ఇవి నిజమైన మాటలు. ఏదైతే నేను చెప్తున్నానో అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఈ ధనవంతుడు నరకంలో ఉండి ఒక మాట అడుగుతానన్నమాట. ఏమంటాడు? అయ్యా, మా లోకంలో నరకంలో అడుగుతున్నాడు, చాలామంది దేవుని మాట వింటలేరు, నమ్ముతలేరు, ఎవరన్నా పంపియవా అక్కడికి అని అంటాడు. అప్పుడేమన్నాడు? అక్కడ చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారులే అని చెప్తాడు. కాబట్టి మరి ఇప్పుడు చెప్పినప్పుడు మనం విని కూడా దాన్ని గ్రహించి కూడా దాన్ని నెరవేర్చకపోవడం చాలా తప్పు. మన జీవితానికి అదొక నష్టం. కాబట్టి మీరు గ్రహించింది అనుకుంటాను నేను. తప్పకుండా వాక్యం విన్నాం కాబట్టి వాక్య ప్రకారం జీవించడం అనేది చాలా ముఖ్యం. మరి మీరు ఇప్పుడు వాక్యం విన్నారు కదా నాన్న, మీరు ఏ నిర్ణయం తీసుకుంటారో చెప్పండి. మనకున్న దాంట్లో, నేను బలవంతం కాదు, ఇది దేవుని మాటలు, బైబిల్ నుండి విన్న మాటలు ఇవి. మనం కుడి వైపున వాళ్ళలో ఉంటామా, ఎడమ వైపున వాళ్ళలో ఉంటామా, ఏ గ్రూప్కు చెంది ఉంటామో మనం, అది మీరే ఆలోచించుకోవాలి. మీరే ఒక నిర్ణయం తీసుకోవాలి. దేవుని మాట వినేవాళ్ళమైతే వాక్య ప్రకారం జీవించి మరి ఈరోజు విన్న వాక్యంలో కొంత మార్పు మీలో రావాలి. ఏంటది? ఎవరికి నువ్వు సహాయం చేస్తావు ఇప్పుడే తీర్మానం చేసుకో, ప్రార్థన చేసుకోవాలి. దేవా, నేను ఇటువంటి సహాయం చేసే మనసు నాకు ఇవ్వమని. ఆంటీ మాకేమున్నాయక్క, మేము చిన్న ఉన్న దాంట్లో సహాయం చేయాలి, పెద్దగా అయినాక నువ్వు ఇంకా చేయగలుగుతావు, దేవుడు ఇంకా నీకు దీవెనలు ఇస్తాడు. అర్థమైంది కదా పిల్లలు? మీరు వాక్యం విని మీరు గ్రహించింది అనుకుంటున్నా. వాక్య ప్రకారం జీవించడం అన్నిటికంటే ముఖ్యము. ఆ మాట ఎవరు నెరవేర్చింటే, అబ్రహాము మాట చెప్పి మాట ప్రకారం చేసిందన్నమాట. ఆ విధంగా ఆయన చేత మనకు దీవెనలు కావాలా, నిత్య జీవం కావాలి అంటే ఇక్కడ దేవుడు చెప్పిన మాటలను మనము నెరవేర్చడానికి తీర్మానం చేసుకుందాం. ఆ విధంగా ఉన్నట్టయితే దేవుడు మనకు దీవెనలు, ఆశీర్వాదాలు ఇస్తాడనమాట. ఓకేనా? మీ నిర్ణయం తీసుకున్నారని నేను అనుకుంటున్నా. మన వాక్య ప్రకారం జీవించడం అనేది చాలా ముఖ్యం. కాబట్టి దేవుడు మిమ్మల్ని ఈ మాటలను దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. మనం చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి నాన్న. మహోన్నతుడ, పరిశుద్ధుడ, నీ పాదములకు వందనాలు, స్తోత్రం స్తోత్రం నాయన. నీ కృప చేత
మరొకసారి తండ్రి బిడ్డలతో కలిసి నేను స్తుతించే కృప ఇచ్చినావు తండ్రి. ఏ ఆధిక్యత లేని మమ్మలను నన్ను నేను జ్ఞాపకం చేసుకున్నావు నాయన. స్తోత్రాలు తండ్రి. బిడ్డలందరూ కూడా నాయన మరి వాక్యం విన్నారు ప్రభా. ఎవరైతే తీర్మానం చేసుకున్నారో తండ్రి వాక్య ప్రకారం జీవించడానికి ఆ బిడ్డలపై నీ హస్తం ఉంచి దీవించమని ప్రార్థిస్తున్నాను. నెరవేర్చే కృప కూడా దయచేయమని నీ పరిశుద్ధాత్మని బిడ్డలతో ఉంచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. స్తోత్రం నాయన, స్తోత్రం నాయన. మరి ముఖ్యంగా తండ్రి మరి ఈ సమయంలో ప్రాముఖ్యమైన విషయం తండ్రి, ఈ ఎంతో కష్టం, లోకమంతా కూడా కరోనాతో ఎంతో బాధపడుచుండగా నీ కృప, నీ కనికరం, నీ కనుదృష్టి ఒకసారి మాపై ఉంచినావు నాయన. నీకు స్తోత్రాలు తండ్రి. సంపూర్ణంగా కరోనా నిర్మూలన చేసి లోకంలో శాంతిని, సమాధానమును, నెమ్మదిని, ఆరోగ్యమును దయచేయమని ప్రార్థిస్తూ మరి బిడ్డలందరూ కూడా ఆ విధంగా ప్రార్థించినప్పుడు మా ప్రార్థన విన్నందుకు నీకు వందనాలు చెల్లిస్తూ మరి వాక్యం ప్రకారం మేము జీవించే కృప మాకు దయచేయమని ప్రార్థిస్తూ తండ్రి ఈ ఈ సమయాన్ని బట్టి నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ నీ చిత్తం ఉంటే నీ రాకడ ఆలస్యమైతే మరొక సమయం దయచేయండి నాయన. బిడ్డలు మరి ఆన్లైన్లో క్లాసులు వినిచుండగా నీ కృప ఉంచి ప్రతిదీ కూడా గ్రహించడానికి జ్ఞానం దయచేయమని వేడుకొంచు ప్రిసిపేట్ అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. మరొకసారి దేవుడు నాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి దేవుడికి వందనాలు చెల్లిస్తున్నా. ఆ విధంగా సూపరింటెండెంట్ అక్క సునీతక్క కూడా వందనాలు చెల్లిస్తున్నా. దేవుడి మాటలను దీవించి మనలో ఫలింప చేయను గాక. థ్యాంక్ యూ అమ్మ. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ. నాలాంటి చిన్నలంటే యేసయ్యకిష్టం, మాలాంటి వారిదే పరలోక రాజ్యం. నాలాంటి చిన్నలంటే యేసయ్యకిష్టం, మాలాంటి వారిదే పరలోక రాజ్యం. మనసు మారి చిన్న పిల్లల వంటి వారమైతేనే పరలోక రాజ్యమని యేసు చెప్పెను. మనసు మారి చిన్న పిల్లల వంటి వారమైతేనే పరలోక రాజ్యమని యేసు చెప్పెను. నాలాంటి చిన్నలంటే యేసయ్యకిష్టం, మాలాంటి వారిదే పరలోక రాజ్యం. నాలాంటి చిన్నలంటే యేసయ్యకిష్టం, మాలాంటి వారిదే పరలోక రాజ్యం. నాలాంటి చిన్నవారిని యేసయ్య ఎత్తుకొని ముద్దాడి ముచ్చటించి దీవించెను. నాలాంటి చిన్నవారిని యేసయ్య ఎత్తుకొని ముద్దాడి ముచ్చటించి దీవించెను. నాలాంటి చిన్నలంటే యేసయ్యకిష్టం, మాలాంటి వారిదే పరలోక రాజ్యం. నాలాంటి చిన్నలంటే యేసయ్యకిష్టం, మాలాంటి వారిదే పరలోక రాజ్యం. Praise the Lord, everyone. Today's missionary lesson is about David Livingstone. David Livingstone was born on 19th March 1813 in County, Scotland. David Livingstone was born to Neil Livingstone and Agnes, where his father Neil is a Sunday school teacher. Hence, David also grown in God's work, where at his very little age of 10 years, David Livingstone worked in a cotton mill factory as a worker due to his family's poor condition, but he always put his hope and faith in God, and his ambition is to become a doctor, where in 1832 David Livingstone joined Glasgow University in Scotland, and he completed his course of and achieved his doctorate in September 1839, where he is now officially a medical doctor. And he also wanted to be a missionary. Since then, on September 1839, he joined the London Mission Society to go and serve the Lord as a missionary. His biggest dream to go to the country of China and to serve the Lord.
But to his utter disappointment, the country of China is facing a most cruel war in the history known as Opium War, which started in year 1839. So his dream shattered to go to China. But God also gave him another chance, where in 1840 there was a man called Robert Moffat who who works as a missionary in South Africa, came to London and explained the situation of the African continent, where since then it laid a burden in David Livingstone's heart to go and serve the Lord in the continent of Africa, which is known as the Dark Continent, because no one knows what is there in Africa. David Livingstone boldly took his step and traveled to Africa. It took him 5 long years to reach Africa, and on 1845, David Livingstone set his first step in present South Africa, where he also met Robert Moffat and married his elder daughter Mary Moffat, where they both served the Lord. David Livingstone started to preach the word of God in the regions of Africa, where he preached the word of God to many tribes. They are cruel people and they were also cannibals, where many times they tried to attack David and eat him, but God rescued him. But still, he continued to serve the Lord and he continued to share the word of God to many people in Africa. Not only that, David Livingstone is a doctor where he started to serve the people through his doctor professional. He also gave them education and he helped them to cure fevers and other diseases, etc. David is also excited about nature, and the world's biggest river, the Nile River, is situated in Africa, where David used to follow the river to explore the Africa, where David started from South Africa and went back to the north of the Africa, where he became an explorer. Not only that, he found a great waterfall which is in the river of Zambezi, where David Livingstone called the waterfalls as Victoria Waterfalls, which is the greatest and biggest waterfalls in the whole world. Not only that, David Livingstone fought against the slavery in Africa, where he also freed and rescued many slaves in the continent. David Livingstone was firing at a lion to save himself. While he is reloading his gun, the lion sprang up and ate away David's left arm. He lost major parts of his muzzle and had a broken bone. Another day, a poisonous snake known as black mamba struck David Livingstone's left leg. Since that day, both of his left arm and left leg stopped working. Even though he used to ride a buffalo and go to many different places and preach the word of God, David never stopped. In the year 1862, his wife Mary Moffat was also dead, but David Livingstone never gave. He started to preach the word of God more and more, where his condition became very severe that one day an thorn pierced his left eye. Now he lost left eye, left leg, left hand, but he didn't stop preaching the word of God, and people used to carry him in a bed so that he can go and preach the word of God. He never gave up on the God's work, where he traveled 2,600 miles, that's equals to 4,200 kilometers, and he traveled to 13 different countries in the continent of Africa to preach the word of God. And on 1st May 1874, where he woke up early in the morning, rolled back from his bed, kneeled and prayed, and left his last breath. And people didn't notice until it was evening. They thought David was praying and David was finally dead. Where two people known as Chuku and Susie carried David
1,600 kilometers to the shore of Indian Ocean so that they can take him to the London, where his heart was buried in Africa and his body was buried in Westminster Bakeway at London. David never gave up on God's ministry, even though he was in such a dramatic situation. David still served the Lord more and more. Look at his persistence. Are you willing to serve the Lord as David Livingstone did? Serve the Lord even though you have troubles. May God add his blessings. Amen. Thank you. ఓకే చిల్డ్రన్, మరి మీరు చక్కగా బైబిల్ వాక్యము కథ మరియు తర్వాత మిషనరీ స్టోరీ విన్నారు కదా. మరి చక్కగా సిద్ధపడి వచ్చి చెప్పినటువంటి బ్లాండినా ఆనందం సండే స్కూల్ టీచర్కి మరియు తరుణ్ పాల్ కి ఇద్దరికి కూడా నా యొక్క థ్యాంక్స్ చెప్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. ఇంకాను మీరు దేవుని సేవలో ముందడుగు వేయాలని నేను ఆశిస్తున్నాను. ఓకే, ఇప్పుడు బర్త్డేస్ క్యాండీ, అయాన్ జోయల్, ప్రిన్స్ అండ్ అభిషాయ్. క్యాండీ, అయాన్ జోయల్, ప్రిన్స్ అండ్ అభిషాయ్, వీరి కొరకై మనము ప్రార్థన చేద్దాం. సరేనా? పాట పాడదాం. సరేనా? హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే టు యూ. మెనీ గ్రీటింగ్స్ టు యూ, మెనీ గ్రీటింగ్స్ టు యూ, మెనీ గ్రీటింగ్స్, మెనీ గ్రీటింగ్స్, మెనీ గ్రీటింగ్స్ టు యూ. హ్యాపీ లాంగ్ లైఫ్ టు యూ, హ్యాపీ లాంగ్ లైఫ్ టు యూ, హ్యాపీ లాంగ్ లైఫ్, హ్యాపీ లాంగ్ లైఫ్, హ్యాపీ లాంగ్ లైఫ్ టు యూ. May God bless you, dear. May God bless you, dear. May God bless, may God bless, may God bless you, dear. We wish you happy birthday, Candy, Ayan, Joel, Prince and Abhishek. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించునుగాక. మరి ప్రార్థన చేసి మరి ఒకసారి అందరికీ కూడా పార్టిసిపేట్ చేసిన వారందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. మరి నెక్స్ట్ వీక్ మీకు ఆఫ్లైన్లో సండే స్కూల్ జరుగుతుందని నేను తెలియజేస్తున్నాను. బిడ్డలారా, మీరందరూ కూడా వచ్చి సన్నిధానంలోకి వచ్చి సండే స్కూల్లో పార్టిసిపేట్ చేయవలసిందిగా మనవి. ఓకే, కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన, మరి పరలోక ప్రార్థన. వందనాలు యేసుతో ఈనాటి సండే స్కూల్ కార్యక్రమాన్ని మనము ముగించుకుందాము. క్లోజ్ యువర్ ఐస్. పరిశుద్ధం 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 అని పరమదూతలతో సదాకాలం కొనియాడబడుచున్న మా పరలోకపు రాజా యేసుక్రీస్తు ప్రభు, ఆత్మస్వరూపి అయిన దేవ, నీ బంగారు పాదములకే వేలాది కోట్లాది కృతజ్ఞతలయ్యా. మరి యొక్క సండే స్కూల్ కార్యక్రమము ఆది అంతం వరకు నీ యాజమాన్యం అనుగ్రహించి చక్కగా మర్యాదపూర్వకంగా జరిగించి నిన్ను నీవు మహిమపరుచుకున్న దేవా, నీకు వందనములు ప్రభు. మరి సింగ్ సాంగ్ సెషన్లో పార్టిసిపేట్ చేసిన బిడ్డలను ప్రత్యేకంగా దీవించండి ప్రభు. మరి వేకోజామున లేపి తల్లిదండ్రులు ప్రభా బిడ్డలను ఈ యొక్క సండే స్కూల్ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయుటకు ప్రోత్సహిస్తున్నందుకు ప్రత్యేక దీవెన ఆశీర్వాదాలను మాకు దయచేయమని వేడుకొంచున్నాము. ఇదిగో నాయన, మరి స్టోరీ చెప్పినటువంటి బ్లాండినా ఆనందం గారి నిమిత్తమై నీకు స్తోత్రములు. మరి మిషనరీ స్టోరీ చెప్పినటువంటి తరుణ్ పాల నిమిత్తము కూడా స్తోత్రములు. వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించి ఇంకను ఘనముగా నీ సేవలో వాడుకోమని వేడుకొంచున్నాము తండ్రి. మరి జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నటువంటి క్యాండీ, ప్రిన్స్, మరి అయాన్ జోయల్ మరియు అభిషయ్, వీరి నిమిత్తమై నీకు స్తోత్రాలయ్యా. వీరి నలుగురికి కూడా నీ యొక్క దయా కిరీటాన్ని దయచేసావు ప్రభు. నీ బంగారు పాదములకి వేలాది కోట్లాది కృతజ్ఞతలయ్యా. వారి తల్లిదండ్రులను దీవించి ఆశీర్వదించండి నాయన. ఆ కుటుంబాలను నీ కాపుదలలో భద్రపరచమని వేడుకొంచున్నాము. ప్రతి సైతాను క్రియల నుంచి, అపవిత్రాత్మ తంత్రముల నుంచి, సైతాను నుంచి ప్రభ బిడ్డలను నీ రెక్కల నీడలో దాచి కాపాడండి. ఎందుకంటే భయంకరమైన దినాలలో మేము ఉన్నాము నాయన. క్రీస్తును ప్రభ ఎరుగుట
ఎంతో దుర్భరంగా ఉంది నాయన. క్రీస్తు యొక్క సాక్షులుగా జీవించడం అంటే ఎంతో దుర్భరంగా ఉంది. అయినప్పటికీ ప్రభు మా బిడ్డలను నీ యొక్క నీడలో కాపాడండి, కౌగిట్లో కాపాడండి ప్రభ. ఈ చిన్న బిడ్డలను జ్ఞానమందును వయస్సునందును దేవుని దయందును మనుష్యుల దయందును వర్ధిల్లులాగున దీవించి ఆశీర్వదించమని వేడుకుంటూ ప్రభ, మా సండే స్కూల్ టీచర్స్ని, మా సండే స్కూల్ సూపరింటెండెంట్ని ఒక్కొక్కరిని పేరు పేరు చొప్పున దీవించి ఇంకను ఘనముగా నీ సేవలో వాడుకోమని వేడుకొంచు. ఇదిగో నాయన, మరి గడిచిన సెప్టెంబర్ మాసం అంతా మమ్మల్ని సురక్షితంగా క్షేమంగా కాపాడిన ప్రభు, మరి ఈ యొక్క అక్టోబర్ నెలలో కూడా నీ చేయూతనిచ్చి మమ్మల్ని నడిపించండి. బిడ్డలు చదువుచుండగా ప్రభు జ్ఞానము వారికి అనుగ్రహించండి, మంచి భవిష్యత్తును మంచి స్టేటస్ను వారికి అనుగ్రహించండి. ఈ యొక్క సండే స్కూల్ తదుపరి జరగనున్నటువంటి ఆరాధనలో కూడా నీ సహాయం దయచేయమని, నీ చిత్తమైతే, నీ రాకడ ఆలస్యమైతే మరి యొక్క సండే స్కూల్ని మా జీవితంలో అనుగ్రహించమని సమస్త ఘనత మహిమ క్రీస్తు పాదాలకు ఆపాదిస్తూ యేసయ్య దివ్య నామాన వేలాది కోట్లాది కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములచే ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు ఎలాగో అలాగే భూమి అందు నెరవేరునుగాక. మాకు కావలసిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్ము శోధనలోనికి తేక కీడు నుండి తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవయున్నవి తండ్రి, ఆమేన్. ఓకే చిల్డ్రన్, మరి మీరు చక్కగా ఈ యొక్క ఆన్లైన్ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసి ఎన్నో వందల మంది గృహాలలో ఈ యొక్క వాక్యాలు వెళ్ళాయి. తప్పకుండా వారందరినీ కూడా దేవుడు రెండవ రాకడప్పుడు తప్పకుండా సిద్ధపరుస్తాడని నేను ఆశిస్తున్నాను. బిడ్డలందరికీ కూడా నా యొక్క థ్యాంక్స్ చెప్తున్నాను. మరి ఇదే రీతిగా మీరు కంటిన్యూ చేయాలి. మరి జ్ఞానమందును వయస్సునందును దేవుని దయందును మనుష్యుల దయందును మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక, ఆమేన్. థ్యాంక్ యూ.